మీరు తృప్తిపరచగలరు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుడు నిమిత్తము మనుషులు మిమ్మల్ని వేసించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టి వేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినాన్ని మీరు సంతోషించి గంతులు వేయి. ఇదిగో మీ పరలోకము గొప్పదై ఉండను. వారి పుత్రులు ప్రవక్తలకు అదే విధముగా చేసి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియకారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి కలిగిందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడబడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవర్తనకు అదే విధముగా చేసి, వినిచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించిన వారిని దీవించండి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టి వారి వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పైవైపు ఎత్తుకుని పోవాలని నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగిపోము. నిన్ను అడుగు ప్రతి వారికి నీవు నీ సొత్తు ఎత్తుకుని పోవని అద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరికలో అలాగే మీరు వారిని చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన మీకేమి నొప్పి కలుగును. పాపలను తమను ప్రేమించి వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయ వారికి మేలు చేసిన ఎడల మీకేమి నొప్పి కలుగును. పాపలను అలాగే చేతురు కదా. మీరు ఎవరిని అంతా మరలా పుచ్చుకొనవలనను నిరీక్షితులు వారికి అప్పించిన ఎడల మీకేమి నొప్పి కలుగును. పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పించిందరు కదా. మీరైతే ఎట్టి వారిని కూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, వేలు చేయి, అప్పియుడి. అప్పుడు మీ పరమ గొప్పదై ఉండను. మీరు సర్వోన్నతుల కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను నిష్ఠుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరు కనికరం గలవారై ఉండి తీర్పు తీర్చుబడి అప్పుడు మిమ్మల్ని వచ్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదు. ఇగిడి అప్పుడు మీకు ఇయ్యబడదు. అనిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొడుతులు. మీరు ఏ కొలతతో కొడుతులు ఆ కొలతని మీకు మరలా కొలబడదని చెప్పాడు. మరియు ఆయన వారిని ఒక మాట చెప్పులు, గుడ్డివారికి దారి చెప్పగలరా? వారందరూ గుంటలో పడుతురు కదా. శిష్యుడు తన బోధన కంటే అధికడు కాడు. సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండు. నీవు నీ కంటిలో ఉన్న దూరము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నరసును చూడలేదా? నీ కంటిలో ఉన్న దూరములను చూడగా నీ సహోదరుడితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నరసును తీసివేయమని నీవెలాగ చెప్పగలవు? వేసదారి, మొదట నీ కంటిలో ఉన్న దూరము తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నరసును తీసివేయకు నీకు తేటగా కనబడదు. ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలమును పలుపదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు పలుపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడను. మొండ్ల పొదలు అంజూరపు పండ్లు ఏర్పడవు, కొరింద పొదలు ద్రాక్ష పండ్లు కోయవు. సజ్జనుడు తన హృదయంలో మంచితన నిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ తన నిధిలో నుండి దుర్వేషములను బయటకు తెచ్చును. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడదు. నేను చెప్పిన మాటల ప్రకారం మీకు చేయక ప్రభువా ప్రభుని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దకు వచ్చి నా మాటని నీ వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవరిని పోలేడనో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారి పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము అన్నింటి మీద వడిగా కట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కల్పింపలేకపోయాను. అయితే నా మాటలు విలువ చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టవాలని పోలి ఉండను. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను. ఆ ఇంటి వారి గొప్పదని చెప్పని వారు గొప్పపడినది. ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము ముగిసినది.